I don't know what it means, but ఆలు టిక్కా బల్లా అంట. శ్రీధర్ బ్రో మెయిన్ గా వీళ్ళ కోసం అయితే వచ్చిండు. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసాద్ అండ్ వెల్కమ్ టు సాయి ప్రసాద్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతానికి అయితే మనం ఆగ్రాలో అయితే ఉన్నాం. సో ఆగ్రాలో ఈ బ్యూటిఫుల్ రూమ్ లో అయితే మనం స్టే చేస్తాం. ఈ రూమ్ చాలా బడ్జెట్ లో వచ్చింది మీకు మనకి. సో అరౌండ్ 800 రూపీస్కి 3 మెంబర్స్ అయితే స్టే చేస్తున్నాం. ఒకసారి రూమ్ చూపిస్తా చూడండి. ఇది నార్మల్గా చూడండి, బెడ్ 2 మెంబర్స్ సరిపోయేంతది. అండ్ వాష్రూమ్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. సో ఇది ఒక హోమ్ స్టే. సో చూడండి, సో ఇదైతే ఒక హోమ్ స్టే. ఆగ్రాలో 800కి రావడం బెటరే. ఇంకొకటి ఏంటంటే ఇది తాజ్మహల్కి జస్ట్ 1.5 కిలోమీటర్స్ ఉంది. కింద పార్కింగ్ అదంతా బెటరే ఉంది. సో అది ఎప్పుడైనా మీరు వస్తే దీన్ని చెక్ చేయండి. దీని నేమ్ వచ్చేసి సుకున్ హోమ్ స్టే అని చెప్పి ఒకటి ఉంది ఆగ్రాలో. అండ్ ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ వీడియోలో మనం ఆగ్రాలో కొంచెం ఫుడ్ అయితే ట్రై చేయబోతాం. సో ట్రై చేద్దాం, స్ట్రీట్ ఫుడ్ కానీ లేకపోతే కొత్తగా ఏ ఫుడ్ ఉంటే ఆ ఫుడ్, వెజ్ నాన్ వెజ్ అవన్నీ అయితే ట్రై చేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో బైక్స్ పార్కింగ్ ఇక్కడ ఈజీగా చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత మనం ఇక్కడ నుండి అరౌండ్ 2-3 కిలోమీటర్స్ తర్వాత కొన్ని స్ట్రీట్స్ ఏమో ఉన్నాయి కావచ్చు. సో అక్కడికి పోయి అయితే చూద్దాము. ఇక్కడ అనుకుందాం ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ ఫుడ్ స్ట్రీట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి. అండ్ గ్యాస్ ఇక్కడికైతే వచ్చేసిన తర్వాత బైక్ అయితే ఇక్కడ మెయిన్ రోడ్ మీద పార్క్ అయితే చేసేసినాం. సో పార్కింగ్కి ఒక 20 రూపీస్ ఫీ అట్లా ఏమో తీసుకుంటూ. అండ్ ఇక్కడ ఏదో సంథింగ్ చాట్ గల్లీ అని ఉంది. సో యూట్యూబ్లో అండ్ నేను కూడా మ్యాప్స్లో చూసిన. సో ఇప్పుడైతే ఈ చాట్ గల్లీని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాము. అండ్ నేను అబ్జర్వ్ చేయలేదు, నా మైక్ అయితే ఆన్ కాలేదు. సో అట్లనే మాట్లాడుకుంటూ వచ్చేస్తున్నా. తర్వాత చూసుకున్నా, అప్పుడైతే మైక్ ఆన్ చేసుకొని మళ్ళీ వీడియోని అయితే స్టార్ట్ చేసేసిన. సో గాయస్ మా హోమ్ స్టే నుండి అయితే సంథింగ్ చాట్ గల్లీ అని చెప్పి ఇప్పుడే మ్యాప్స్లో చూసినాము. సో ఇక్కడికి వచ్చి బైక్ అవన్నీ పార్కింగ్ చేసిన తర్వాత ఒక చిన్న మన పానీపూరి చాట్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించి ఒక గల్లీ ఉంది. మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు కొన్ని డిఫరెంట్ ఫుడ్ కూడా అవన్నీ ట్రై చేద్దాం. బాయ్, ఓకే, లెట్స్ ఎక్స్ప్లోరా. సో ఫస్ట్ ఒకసారి మొత్తం చూసేసి దాని తర్వాత మన వ్లాగ్ అయితే చూద్దాము. సో ఏం ఫుడ్ ఉంది ఏందని చెప్పి. అండ్ కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి గాయస్ అక్కడ ఎండు వరకు. సో ఇప్పుడైతే మనము ఇక్కడ కొన్ని ఉన్నాయి, కొన్ని చాట్స్ ఉన్నాయి. చాట్ గల్లీ అంటే మేబీ అన్ని చాట్సే ఉంటాయి. గందరగోళంగా ఉంది మొత్తం సిచ్యువేషన్. సో ఇలా ఏదో ఒక దాంట్లో అయితే ఇప్పుడు ట్రై చేద్దాము. సో ఇక్కడ ఒక చాట్ హౌస్ ఉంది, ఇక్కడ ఒక చాట్ హౌస్ ఉంది. సో దీంట్లో కొంచెం రష్ ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లో ట్రై చేద్దాము. బాయ్, ఆర్డర్ చెప్పేసాయి ఏదో ఒకటి, ఇక్కడ తిందాం. సో ఇక్కడ మనకి సంథింగ్ ఆగ్రా చాట్ హౌస్ అనే సంథింగ్ ఏదో ఉంది. సో ఒకసారి మెనూ చెక్ చేసి మనం ఏదో ఒకటి అయితే ఆర్డర్ ఇచ్చేద్దాం. సో ఈ చాట్ గల్లీలో మ్యాక్సిమం అన్నీ చాటే ఉంది. సో వీళ్ళైతే నార్మల్గా చాట్ ట్రై చేస్తున్నాం. దీని తర్వాత మిగతా ఏమైనా ఆర్డర్ ఇచ్చేసి అయితే తింటాం. సో మిగతా ఫస్ట్ అయితే ఇవి ట్రై చేద్దాం. బ్రో కైసే తినేసాను, నెక్స్ట్ నేను చెప్పేస్తా. సో ఒకసారి మనం అయితే దీన్ని ట్రై చేసి దీని టేస్ట్ అయితే చెప్దాం ఎట్లుంటుంది ఏంటి అని చెప్పి. సో చియర్స్. సో యాక్చువల్గా ఏంటంటే మన సైడ్ హాట్గా తింటాం కదా, ఇటు కోల్డ్గా లోపల కొంచెం క్రంచీగా ఉంది. ఎట్లుంది బ్రో? బాగానే ఉంది కాకపోతే ఓవరాల్గా. నెక్స్ట్ అవి తిందామా? సో ఇక్కడ సంథింగ్ ఏమేమి ఉన్నాయి అవి అయితే ట్రై చేద్దాం ఒకసారి. ఏది పావు బాజీ, ఇది ట్రై చేద్దాం. ఇదేంటిది? ట్రై చేద్దాం. సో ఇక్కడ సంథింగ్ ఆలు కట్లెట్ అని ఉంది. సో దీని అయితే ఇప్పుడు ట్రై చేద్దాము. భయ్యా ఏక్. సో ఏదో సంథింగ్ ఆలు చాట్ అంట, ట్రై చేసి చూద్దాము. మన దగ్గర ఏముంటాయి బ్రో? అదే ఒకటి తీసుకుందాము, ముగ్గురం షేర్ చేసుకొని మీకు రివ్యూ ఇస్తాం ఎట్లుంటుందని. ఆగ్రాలో మీ దగ్గర ఎక్స్ట్రా టైం ఉంటే ఈ గల్లీని విజిట్ చేయండి. కొంచెం వైబ్ అయితే అలాగుంది. అండ్ మంచి కలర్ఫుల్ లైటింగ్ కూడా ఉంది. నా బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తారు కదా బ్రో, ఇప్పుడే వెనక అందరినీ చూస్తూ ఎంజాయ్ కూడా చేస్తున్నాం అంట గాయస్. సో దీని టేస్ట్ అయితే ఒకసారి తినేసి చెప్దాము. బాయ్, కమాన్ బాయ్, చెప్పు ఎట్లుంది చెప్పు. బాగుంది, ఆలు కట్లెట్లా ఉంది. దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా. ఆలు టిక్కా బల్లా అంట.
ఏ ఇంత గట్టిగా ఉంది గాయస్, గట్టిగా ఉంది గాయస్. సో సో టేస్ట్ అయితే బాగానే ఉంది గాయస్, కొంచెం స్వీట్గా పుల్లగా అండ్ డిఫరెంట్గా ఉంది. నాట్ బ్యాడ్, బాగానే ఉంది టేస్ట్ అయితే. దీని రేట్లు ఎవి కూడా నాకు తెలియదు, తర్వాత పే చేసినాక మీకు స్క్రీన్ పైన వేస్తుంది చూడండి. దీంట్లో ఇంకా మనకి ఇవి కూడా వేసిండు డ్రై ఫ్రూట్స్. సో ఇవన్నీ మనకి కొత్తగా ఉన్నాయి టేస్ట్. కంపేర్డ్ మన హైదరాబాద్ సైడ్ అయితే ఏం దొరకవు, కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది. కొత్త ట్రై చేసే వాళ్ళకి నాట్ బ్యాడ్. ఇక్కడ నార్మల్గా అన్ని చాట్ రిలేటెడ్ ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని ఎక్స్ప్లోర్ చేసేసి వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ అన్ని వన్ టైం ట్రై చేయవచ్చు బ్రో, కొత్తగా టైం ఉంటే. ఏమంటావు? కమాన్ లెట్స్ గో, ముందుకెళ్ళి చూద్దాము. సో అంతా బాగుంటుంది. శ్రీధర్ బ్రో మెయిన్గా వీళ్ళ కోసం అయితే వచ్చిండు. మనకి ఎక్కడికి పోయినా మొత్తం నీట్గా అంత బాగానే వస్తుంది. లెట్స్ గో. సో గైస్ ఇక్కడ ఏదో సంథింగ్ స్వీట్ కార్న్ అవుతుంది. సో ఇక్కడ ఇలా కొత్త ఉన్నాయి చూడండి, మింట్ కార్న్, పంజాబీ కార్న్ అని చెప్పి. పెరి ఐడియా ఉంది, అన్నీ ఓకే. మింట్ కార్న్ ఒకటి కొత్త ట్రై చేయొచ్చు. మింట్ కార్న్ తీసుకుందాం పట్టు బ్రో, పక్కనే ఉంటుంది అది. ఎంత ఉంది మింట్ కార్న్? ఇట్లా లేవు బ్రో, అవి మోక్ టైల్స్. भैया मिड कॉर्न कैसे है? 50 का दे दो एक. సో మింట్ కార్న్ అయితే ట్రై చేస్తున్నాం గాయస్ ఇక్కడ. సో ఎట్లా చేస్తారు ఏందని చెప్పి చూద్దాము. సో ఇది మింట్ కావాలంట గాయస్. మింట్ అంటే లేమో, జస్ట్ సంథింగ్ మింట్ ఫ్లేవర్ అయితే యాడ్ చేసిండు. 50 రూపీస్ ఇది కప్పు, మిగతా 100 రూపీస్ అంట. సో ఒకసారి దీన్ని తినేసి టేస్ట్ చెప్దాం. తక్కువ బ్రో. సో నా స్పూను, వీళ్ళకి 2 స్పూన్స్ ఎక్స్ట్రా అవుతున్నాయి ఎక్కడికి పోయినా వీళ్ళిద్దరికి. సో ఒకసారి దీన్ని టేస్ట్ చెప్దాం. నాట్ బ్యాడ్ గ్యాస్. స్వీట్ కార్న్లో మనకి మింట్ ఫ్లేవర్ యాడ్ చేసారు అంతే, బాగానే ఉంది. వీ కెన్ ట్రై. ఓకే చాలు. సో గైస్ ఈ గల్లీలో ఇంకా వేరే కొన్ని షాప్స్ ఉన్నాయి. సో మన సౌత్ ఇండియన్ దోశ కూడా ఉంది, ఒకసారి ట్రై చేద్దాము. తినేసి ఎట్లున్నది అని చెప్పేద్దాము. మన వాళ్ళకి ఏం నచ్చలేదంటే ఇది, కానీ నేను నా కడుపుని డస్ట్బిన్ చేస్తారు. ఏం తింటలేరు వీళ్ళు, అన్నీ నాకే ఇస్తారు లాస్ట్కి. ముందుకు పోయి చూద్దాం అండి. రిలేటెడ్ ఒక పాస్తాలు, దోశలు అవన్నీ. సో నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి అయితే వెళ్దాము, అక్కడ కూడా మనకు కొంచెం స్ట్రీట్ ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఫేమస్ ముంబై కలకత్తా అంట. సో ఒకసారి అయితే ట్రై చేద్దాం ఇది. అండ్ ఈ కలకత్తా చాలా సాల్టెడ్ ఉంటుందంట. సో అందుకే ఈ స్వీట్ ఏదో సంథింగ్ ఏదో ఇస్తున్నాడు. इसका नाम क्या है अंकल, ये दूसरा वाला का? कालाकट्टा रोज ऑरेंज खस. फ्लेवर्स है क्या? ओके रोज ऑरेंज खस ये तीनों मिलेगा आपको मिक्स करके. ఓకే బస్. ఇక్కడ చాలా మంది ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తారు. ఈ బ్రో వాళ్ళు వచ్చేసి రాజస్థాన్ నుండి వచ్చారంట. సో घूमने के लिए आया क्या? Yes. ఓన్లీ ఆగ్రా? No, I visited ఢిల్లీ, Delhi no. Vrindavan, ఓకే, మథురా, many other places, many more places. ఓకే. సో we are also going to Mathura tomorrow. Please really nice place, but సో ఇది చాలా మంది ఈ స్ట్రీట్స్కి వస్తారు. మీరు కూడా ఇన్ కేస్ ఆగ్రాకి వచ్చినప్పుడు టైం ఉంటే ఈ ప్లేసెస్ విజిట్ చేయండి. సో బాగానే ఉంది ఈ గల్లీ. అంటే ఇది కాకుండా ఇంకా మనకి చాలా I ప్లేసెస్ really don't understand what he's saying. సో యాక్చువల్లీ ఇట్స్ తెలుగులో తెలుగు ఇన్ లైక్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వి స్పీక్ ఇన్ తెలుగు. ఇన్ బోత్ స్టేట్స్ వి యూజ్ You తెలుగు. speak Hindi? yes आ सकता थोड़ा Thoda. हिंदी इंग्लिश तेलुगु. Teach me some Tamil words, buddy. తెలుగు Telugu words. లైక్ హౌ ఆర్ యూ విల్ సే ఎలా ఉన్నారు. Ela unnaru. Ah. How are you, miss? Ala unnaru. Ah. Or some bad words? he will teach you. Sridhar bhai, he's keep exploring. Yeah, keep exploring. Exploring, guys. Yeah. సో ఇవి ఇంకా నా చేతిలో 2 ఉన్నాయి, ఇవి అయితే ఇప్పుడు తినేసేయాలి ఇంకా. ఓకే బ్రో. Okay, bye, bye. ఓకే బ్రో. గైస్ దీన్ని కాలాకట్ట అంటారంట. మన సైడ్ అయితే ఏమంటారు బ్రో? ఐస్ క్రీమ్.
ఐస్ గోలా. సో యాక్చువల్గా అది వేరేది ఏదో చాలా సాల్ట్ ఉంటుంది అంట బొంబేది, అందుకే సంథింగ్ ఫ్లేవర్స్ మిక్స్ చేసి మాకు అది ఇచ్చారు. బాగానే ఉంటుంది తిన్నాం. యాక్చువల్గా నాకు కోల్డ్ అండ్ కఫ్ ఉంది, కానీ ఇంకా మీకోసం వ్లాగ్ తీయాలి కాబట్టి తింటున్నాను ఇంకా తప్పు, కానీ బాగానే ఉంటుంది, మీ అందరికీ నచ్చుతుంది. These people are I don't know what it means, but they are saying, they are telling me to say this. They are really good people there. Yes. Support them. ఓకే బ్రదర్. Okay, bye guys. Once again. Okay, bye. సో వీళ్ళు రాజస్థాన్ ఉన్నట మీట్ అయ్యారు, కొంచెం చిల్ అయితే చేసేసినాము, మంచి వైబ్స్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు ఇంకొక దగ్గరికి పోయి వేరే అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. కొంచెం హార్డ్గా స్టార్ట్ చేసి కూల్గా ఎండ్ అయిపోయింది. ఇక్కడ జలుబు కూడా వచ్చింది. బూతులు నేర్పిస్తే ఏ బూతులు నేర్పిస్తున్నావు బ్రో, పాపము వాళ్ళనే తిడతావా బ్రో? సో ఇప్పుడు ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము. టైం అయితే టైం ఎంత బ్రో? 9:30 అవుతుంది. ఇంకా యాక్చువల్గా మెయిన్ కోర్స్ కంప్లీట్ చేయలేదు, జస్ట్ స్నాక్స్ అయితే తిన్నాము. సో ఇటు సైడ్కి రెస్టారెంట్స్ ఉన్నాయి, అక్కడ CCD ఉంది. సో బాగానే ఉన్నాయి అన్నీ. సో ఇప్పుడైతే ఆగ్రా ఫోర్ట్ దగ్గరికి వెళ్తున్నాం. దాని ముందు కూడా చిన్న గల్లీలాగా ఉంటుంది ఒకటి. సో అక్కడికి వెళ్ళి అయితే వీళ్ళు లెట్స్ గో దే. సో గైస్ యాక్చువల్గా మేము ఆగ్రా ఫోర్ట్కి అయితే వెళ్ళినాము. అక్కడ ఏమైనా స్ట్రీట్ ఫుడ్ ఉంటే మీకు చూపిద్దామని చెప్పి, కానీ టైం అయితే 10 అవుతుంది కదా, అన్నీ క్లోజ్ అయితే అయిపోయినాయి. ఆ సదర్ బజార్ దగ్గరనే కొంచెం స్ట్రీట్ ఫుడ్ అయితే ఓపెన్ ఉంటాయి, అది మీకు చూపించేసిన. ఇప్పుడు మా రూమ్కి అయితే వచ్చేసినాం. సో ఇది మా రూమ్. వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తూనే ఉంటా. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ జై హింద్.